సింగరేణిపై రూపాయలు 47,000 కోట్ల అప్పుల భారం కుప్పకూలే స్థితికి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ. గత భారత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ విషయాలు ఇది వాస్తవం, కానీ కిషన్ రెడ్డికి చెప్పలేకపోతున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత దుస్థితిలో ఉంది, ఎంత దుర్మార్గంగా పాలన సాగుతుంది అనే విషయాలను ఒకటి చెప్పడానికి వెనక ముందవుతాడు కిషన్ రెడ్డి. చెప్పేటువంటి స్థాయి లేదు, ఆ రకమైన భాష లేదు, అంత క్లారిటీ లేదు. ఏదో అట ఇక ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఇక కేంద్రంలో మంత్రి అంతే తప్ప నిజంగా ఈ రాష్ట్ర పరిస్థితుల మీద గనక ఒక గట్టి కేంద్ర మంత్రి వారం వారం వచ్చి వ్యవహారాలన్నీ చెప్తే, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే ఈ పరిపాలనలో ఉన్న డొల్లతనం బయటకు వస్తుంది. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని పథకాలు ఈ రాష్ట్రంలో కేంద్ర నిధుల సాయంతో జరుగుతున్నాయి అనే విషయం మీద చర్చ జరగట్లేదు. నిజానికి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో డెవలప్ చేయాలన్న ఆశ, ఆ కుతూహలము కిషన్ రెడ్డిలో లేదు, ఆ జీల్ లేదు, ఆ పోటీ లేదు, ఆ ఫీలింగ్ లేదు.